మరో బ్రేకింగ్ న్యూస్ అంటుంది. రాజంపేట టీడీపీలో నేతల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. టీడీపీ ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు నాయకత్వాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో అసమ్మతి సెగలు పెరుగుతున్నాయి. చామర్తికి వ్యతిరేకంగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక టీడీపీ ఇన్ఛార్జ్ కు వ్యతిరేకంగా కిరణ్ స్వామి గలమెత్తారు. గతంలో పార్టీకి ఓటేలేదని టీడీపీ నేతల ముందు ప్రస్తావించిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కిరణ్ స్వామి వ్యాఖ్యలతో రాజంపేటలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఒంటిమిట్ట మండలంలోని మఠంపల్లిలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు వ్యతిరేక వర్గం ఏర్పాటు చేసుకున్న సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక చామర్తి అరుచాడు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ముద్దు కృష్ణమరెడ్డి వారితో వాగ్వాదానికి దిగడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. రాజంపేటలో టీడీపీ నేతల మధ్య విభేదాలు అయితే బగ్గుమంటున్నాయి. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్ శర్మ, అసలు టీడీపీ ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు పై అయితే వ్యతిరేకత మొదలవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని, గత కొంతకాలంగా రాజంపేట ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు పై అటు బలిజ సామాజిక వర్గంలో ఒక వర్గానికి వారు ఇటీవల ఒక సమావేశం నిర్వహించి తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తారు. తాజాగా నిన్నటి రోజున ఒంటిమిట్ట మండలం మంటపంపులు చెందినటువంటి స్వామి, తర్వాత నర్సయ్య అనేటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఆ వ్యతిరేకంగా చామర్తికి సంబంధించి ఒక వర్గాన్ని ఏర్పాటు చేసి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని కిరణ్ స్వామి పచ్చోట్లు నిర్వహిస్తుండగా ఏదైతే చామర్తి జగన్మోహన్ సంబంధించినటువంటి వర్గీయులు అక్కడ చేరుకుని ఆ ఇద్దరు వాగ్వాదం చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడ మొత్తం అర్ధాంతరంగా సమావేశాన్ని నిలిపేయాల్సి వచ్చింది. కేవలం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ కూటమి కొంతమంది వర్గాలు ఏర్పాటు చేసి నిర్వహించడం పైన సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే రాజంపేట నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి ఒక్కొక్క కృషి చేస్తుంటే మరో అసమ్మతి నేతలు, తర్వాత కొంతమంది వెనకొండి నడిపిస్తున్నటువంటి పాత తెలుగుదేశం పార్టీ నాయకుల వల్లే ఈ వ్యవహారం తలెత్తుందని కూడా చామర్తి వర్గం ప్రత్యేకంగా ఆరోపణ చేస్తుంది. మొత్తానికి చామర్తి జగన్మోహన్ రాజు తమ సామాజిక వర్గాలను కలుపుకొని పోవడం లేదు, తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ఇతర పార్టీ నుంచి నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా ఒక పక్క విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితి ఇస్తున్నాం. మొత్తానికి రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఈ అంతర్గత కుమ్ములాట, తర్వాత అసమ్మతి వర్గం అయితే బయలుదేరినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రసాద్ శర్మ. మా మండలంలో